వెల్కమ్ టు అనదర్ సెషన్. ఓకే, సో వెజిటేబుల్స్ కార్వింగ్ మెయిన్గా ఏంటంటే ఎక్కువగా మనకు హోటల్స్ వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్ హాల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా అలా చూస్తూ ఉంటాం కదా. అక్కడ చూడడం కాకుండా మనం కూడా నేర్చుకుంటే ఎలా ఉంటుంది. సో చాలామంది కూడా ఈ థాట్ వచ్చి ఉంటుంది. సో అలాంటి వారి కోసమే మేము ఈ యొక్క కోర్సుని మేము రూపొందించడం జరిగింది. ఓకే, సో వెజిటేబుల్ కార్వింగ్ పెద్ద హార్డ్ ఏం కాదండి. కొంచెం మనసు పెట్టి ఓపికతో కూర్చుంటే హ్యాపీగా మనకు నచ్చిన కార్వింగ్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన డిజైన్స్లలోకి మనం మోల్డ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఒక టాయ్ టైప్లో చేస్తున్నాను. డ్రమ్ ప్లే చేస్తున్నటువంటి టాయ్, అంటే ఒక బియర్ ఎలుగుబంటి టైప్లో నేను ఈరోజు తయారు చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకు టాయ్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ బర్త్డేస్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ అవుతున్నప్పుడు వాళ్ళకు నచ్చినట్టుగా కూడా మనం ఏమన్నా చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇదొక్కటే కాకుండా మామూలుగా ఏదన్నా మనం ఫంక్షన్లో అవుతున్నప్పుడు కూడా వీటిని మనం సెట్ చేసి అలా పెట్టేసేయచ్చు. లేదు దీపావళి అప్పుడు అలాగే సంక్రాంతి అప్పుడు చాలామంది కూడా బొమ్మల కొలువులు అవి పెడుతూ ఉంటారు కదా. సో అక్కడ కూడా మనం వెజిటేబుల్స్తో చేసిన బొమ్మలు తయారు చేసేసి రకరకాలుగా అలా డిస్ప్లే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే పండుగ అన్నప్పుడు చుట్టాలని లేకపోతే ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేస్తాం. సో ఇలా మీలో ఉన్న టాలెంట్ని మీరు బయటికి తీసుకొచ్చి అలా డిస్ప్లే పెట్టారనుకోండి, సూపర్గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా ఐడియా కూడా. ఎస్, సో ఇది తయారు చేసుకోవడానికి మినిమంగా మనకి 10 నుంచి 15 నిమిషాల టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ మెయిన్గా ఆ సైజుకి కావాల్సిన వెజిటేబుల్స్ మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నామా లేదా, ఇది దాని మీద ఆధారపడి ఉంటుంది మనం చేసే డిజైన్. ఈరోజు నేను దోసకాయలతో చేస్తున్నాను ఈ బియర్ని, డ్రమ్ ప్లే చేసేస్తున్నట్టుగా. అది మనం మస్క్ మిలన్తో చేసుకోవచ్చు, లేకపోతే బర్తాబాయి కానీ పెద్ద సైజులో మనకి వంకాయ దొరుకుతుంది కదా, దాంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చిన్న సైజ్ పప్పాయ దొరికితే దాంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, అంటే పచ్చిది. ఓకే, ఇలా డిఫరెంట్ మెటీరియల్తో కూడా మనం ఈ బియర్ని హ్యాపీగా ట్రై చేసేసుకోవచ్చు. అలాగే హోటల్ ఇండస్ట్రీలో పార్టీస్ అవుతున్నప్పుడు లేకపోతే మనకి ఆ బ్యాంక్వెట్ హాల్లో కూడా ఇలాంటి డిజైన్లు పెట్టుకుంటే ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుంది. పెద్దలే కాదండి, ఎప్పుడు చిన్నపిల్లల్ని కూడా మనం సాటిస్ఫై చేయాలి. సో అలా పిల్లల్ని సాటిస్ఫై చేయడానికి ఇలాంటి కార్వింగ్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. సో కొంచెం ప్రాక్టీస్ చేసేస్తూ దీంట్లో ఏంటంటే నేను జస్ట్ ఇక్కడ డ్రమ్ ప్లే చేస్తున్నట్టుగా చూపిస్తున్నాను. దాంతోపాటు మనం డోలక్ ప్లే చేస్తున్నట్టు, అంటే అడిషనల్గా మనం ఆ డోలక్ను క్రియేట్ చేయొచ్చు. అలాగే సన్నాయి ప్లే చేస్తున్నట్టు, తర్వాత మనకి వీణ వాయిస్తున్నట్టు, ఇలా డిఫరెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ మనం మార్చుకుంటూ ఈ కార్వింగ్ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. డ్రమ్మర్ బియర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు 3, పొడవాటి వంకాయలు, పర్పుల్ కలర్ వంకాయ, నిమ్మకాయ. డ్రమ్మర్ బియర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన టూల్స్: పేరింగ్ నైఫ్, పీలర్, వీకట్, బిగ్ నైఫ్, హ్యామర్, టూత్ పిక్స్, కబాబ్ స్టిక్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ బేస్ కట్ చేసుకోవాలి లెవెల్గా. ఇది ఇలా ప్రాపర్గా మనకు నిలబడాలి. ఓకే, సో ఇది కూడా కొంచెం మనం బేస్ కట్ చేసుకొని, ఇది వచ్చేసి మనకు హెడ్. ఓకే, సైజ్ అనేది చూసుకోవాలి. ఇది బాడీకి వచ్చేస్తుంది, ఇది వచ్చేసి మనకు హెడ్ వస్తుంది. సో ఇక్కడ పర్ఫెక్ట్గా కూర్చోవాలి. ఈ ఏరియా ఏదైతే మనకు బాగా ఫ్లాట్గా ఉందో అది ఫ్రంట్కి వచ్చేటట్టుగా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఐస్ వస్తాయి, తర్వాత ఇక్కడ నోరు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి అది ఎక్కడైతే మనకు ఫ్లాట్ ఉంటుందో అది చూసుకొని దోసకాయకి దాన్ని మనం ఫ్రంట్గా వచ్చేట్టుగా చూసుకోవాలి. రైట్, సో ఈ పొజిషన్ బాగుంది. ఇక్కడ పెట్టేసిన తర్వాత టూత్ పిక్స్ మనకు దీనికంటే కూడా పెద్దగా ఉంటాయి దీని హైట్కి. కాబట్టి ఇక్కడ మనం కబాబ్ స్టిక్స్ వాడుతున్నాం. ఓకే, సో ఇలా పైనుండి మనం సాతే స్టిక్స్ తీసేసుకోవాలి. 3 లేకపోతే 4 సైజుని బట్టి. ఓకే, సో ఇక్కడ మనకు హ్యామర్ అనేది యూజ్ అవుతుంది. ఇలా
ఆ హైట్లో మనం వీటిని కట్ చేసేసుకుంటాం. అంటే దానికంటే కూడా సైజ్ పెద్దగా ఉంది కాబట్టి కింద బాటంకి వెళ్ళేసి ఇవి ఆగిపోతాయి అక్కడ. ఓకే, సో ఇది ఫిక్స్గా ఉంటుంది. పైన పట్టేసుకుంటే కిందిది కూడా మనకు ఈజీగా వచ్చేసాయి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఐస్ పెట్టడానికి ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి నైఫ్తో. సో పేరింగ్ నైఫ్ ఇక్కడ అండ్ సైడ్లో మళ్ళీ ఇక్కడ. ఓకే, 2 ఐస్. నెక్స్ట్ దీనికి మనం ఇప్పుడు ఇక్కడ నోస్ పెడతాం. కొంచెం ముందుకు ఇలా వచ్చినట్టుగా ఉంటుంది కదా, దాని కొరకు మనం పర్పుల్ కలర్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే వంకాయ తీసుకుంటున్నాం. సో దీన్ని ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను, స్టెమ్ మనకు అక్కర్లేదు. ఇక్కడ ఇలా పెట్టేసి పైన అంటే ఎక్కడైతే మధ్యలో డాట్ ఉంది కదా, డాట్ పై నుంచి కొద్దిగా హాఫ్ వరకు ఇలా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆ హాఫ్ వరకు. రైట్, సో ఇది ఇక్కడ మనకి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ షేప్లో కరెక్ట్గా రావాలి మనకి. దీన్ని మనం ఈ 2 ఐస్ మధ్యలో ఇక్కడ ఫిక్స్ చేస్తాం. రైట్, సో ఇది ఇలా వస్తుంది. దీన్ని మనం ఈ పొజిషన్లోకి తీసేసుకొని, అంటే అన్నీ కూడా మనం కార్వింగ్ చేసేటప్పుడు కంఫర్ట్ అనేది కూడా చూసుకోవాలి. సో వీటిని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ బాటంలో ఒకటి పెడుతున్నాను. రైట్, ఇక్కడ బ్లాక్ కలర్ దానిపైన ఇంకా 2 ఇక్కడ, అంటే నోస్ హోల్స్ చూపించినట్టుగా కూడా ఉంటుంది, ప్లస్ ఇక్కడ దీన్ని మనం ఫిక్స్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఓకే, సో అగైన్ హ్యామర్. ఓకే, సో ఇక్కడ మనకు ఫిక్స్ అయిపోయింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 హ్యాండ్స్ 2 లెగ్స్. దీని కొరకు మనం లాంగ్ బ్రింజాల్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఇలా స్లాండ్గా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా. ఇది మనకు అటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇంకొకటి ఇటువైపు. అంటే మనం ఎటువైపు పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఆ కటింగ్ అనేది రావాలి. చూడండి, 2 ఆపోజిట్లో ఉన్నాయి. అలాగే లెగ్స్ కూడా. ఓకే, సో ఇదొక వైపు, రైట్, ఇదొక వైపు. ఈ 2 ఇలా వచ్చేస్తాయి. వీటన్నిటిని ఇప్పుడు మనం బాడీతో కనెక్ట్ చేయాలి. ఫస్ట్ లెగ్స్ గ్రౌండ్ లెవెల్ చూసుకోవాలి ఎక్కడైతే ఉందో. ఓకే, జస్ట్ ఇలా ముందుకు వస్తాయి. ఇంకొంచెం ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, సో వీటిని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపుది మళ్ళీ మనం ఇక్కడ వచ్చేట్టుగా చూసుకోవాలి. ఇది కూడా కొంచెం మళ్ళీ నేను ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, సో 2 లెగ్స్ అయిపోయాయి. నెక్స్ట్ హ్యాండ్స్. ఓకే, ఒకటి ఇది కొంచెం ఇలా టాప్కి పెడుతున్నాం, అంటే డ్రమ్ ప్లే చేయడానికి హ్యాండ్ ఒకటి పైన ఉంటుంది, ఒకటి డ్రమ్ పైన ఉండేట్టుగా చూపించడానికి. ఇది కొంచెం కాస్త పైకి లేపేస్తుంది.
దీన్ని కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం కిందిగా ఉంటుంది, అంటే డ్రమ్ పైన మనం హ్యాండ్ వచ్చేటట్టుగా చూసుకుంటున్నాం ఇక్కడ. రైట్. సో హ్యాండ్స్ కూడా వచ్చేసాయి, లెగ్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ దీనికి పైన చెవులు కూడా వస్తాయి కదా, ఆ చెవులు కూడా 2 తీసుకుంటున్నాం. దీనికోసం నేను నిమ్మకాయ వాడుతున్నాను. ఓకే, ఇది కొంచెం మనం బేస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నిలువుగా పెట్టేసి ఇలా హాఫ్ కట్ చేస్తున్నాం. సో ఇలా 2 చెవులు వస్తాయి దానికి పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఈ రెండింటిని మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేయాలి. ఓకే, సో ఒకటి ఇక్కడ వచ్చేస్తుంది, ఈ ఐ వెనకాల వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలి. టూత్ పిక్ వెనకాతల నుంచి రావాలి. ఓకే, సో ఇక్కడ హ్యామర్ యూజ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ వచ్చేస్తుంది. సో అప్పుడే మనకు ఆ షేప్ అనేది కూడా తెలిసిపోతుంది కదా. చాలా ఈజీ, అంటే ఆ వెజిటేబుల్ అనేది మనం పర్ఫెక్ట్గా తీసుకొని దాన్ని కరెక్ట్ షేప్లో కట్ చేసి జాయింట్ చేసేసామనుకోండి, మనం అనుకున్న డిజైన్ అనేది మనకు వచ్చేస్తుంది. రైట్. సో బేర్ మనకు రెడీ అయిపోయింది. సో దీన్ని మనం డ్రమ్ ఒకటి దీనికి అడిషనల్గా మనం జాయింట్ చేసేద్దాం. ఇది కాస్త పక్కన పెట్టేసి ఇంకొక చిన్న దోసకాయ తీసుకుంటాం. దాంతో మనం ఒక డ్రమ్ అది ఇక్కడ బొజ్జు దగ్గర పెట్టేసుకుని అలా ప్లే చేస్తున్నట్టుగా చూపిస్తున్నాం. సో ఇప్పుడు మనం దోసకాయ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ వరకు కట్ చేసేస్తున్నాను. సో ఇది మనకు డ్రమ్లా వస్తుంది. దీనిపైన కొంచెం మనం డిజైన్ వేసుకుందాం గ్రూవర్తో. సో చేసే కార్యాన్ని కొంచెం ఓపికతో చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. అందుకే దీని మీద కొంచెం డిజైన్ వేస్తుంది. మిగతా దాంతో ఇప్పుడు మనకు ఫాస్ట్గానే టకటక అయిపోతుంది. ఓకే, సో క్రాస్ లైన్స్. ఓకే, సో ఇక్కడ నుంచి అంటే రోప్ లాగా చూస్తున్నాం అనమాట మనం. ఓకే, సో ఇది మనకు సరిపోతుంది. కావాలంటే ఎక్స్ట్రాగా ఇక్కడ కూడా డిజైన్ వేసుకోవచ్చు, బట్ ఇక్కడ వరకు మనకు ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది. ఇది వదిలేసి ఇప్పుడు మనం దీన్ని మెయిన్ పెద్ద సైజ్ ఏదైతే దోసకాయ ఉందో దాంతో మనం జాయింట్ చేసేసేయాలి. ఓకే, సో మనకు ఇలా డిజైన్ రావాలి. దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసేస్తాం. రైట్. దీన్ని కూడా పెద్ద స్టిక్స్ ఓకే, కావాల్సిన పొజిషన్ తర్వాత మనం ఇది కట్ చేసి తీసేసేయాలి కూడా. రైట్. డ్రమ్ కూడా రెడీ అయిపోయింది. వీటికి మనం
ఎండింగ్లో బాల్స్లో పెట్టాలనుకుంటే బ్రింజాల్లోంచి చిన్న ఇలా పీస్ తీసి పెట్టేసు. బట్ ఇది ఏంటంటే కొద్దిసేపటి తర్వాత డార్క్ అవుతుంది. ఇది స్కిన్ ఉంది కాబట్టి అలాగే ఉంటుంది. దీని కొరకు అండ్ ఐస్ కూడా కొంచెం న్యాచురల్గా వదిలేసి చిన్న చిన్న మిరియాలు పెట్టచ్చు. బట్ దూరం నుంచి కనబడాలంటే క్యారెట్ పెడితే బాగుంటుంది. సో దాని కొరకు నేను క్యారెట్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో క్యారెట్ 2 సర్కిల్స్. సో ఫస్ట్ కొంచెం పీల్ చేసుకుందాం. రౌండ్ సర్కిల్స్. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో కొంచెం డార్క్ కలర్లు ఉంటే బాగుంటుంది. దాని కొరకు వంకాయ స్కిన్లోంచి నేను ఒక రౌండ్ షేప్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇది స్కిన్ పీల్ చేసేసుకుందాం. లోపల మనకి ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ అవుటర్ స్కిన్, అంటే కొంచెం డార్క్ కలర్లో ఉంది కదా. ఓకే, సో ఇలాంటిది ఇంకోటి. ఓకే, సో 2 వచ్చేసాయి. అలాగే క్యారెట్ నుంచి కూడా ఒక చిన్న బాల్స్ షేప్లో చేస్తున్నాను. లేకపోతే మనం బ్లాక్ గ్రేప్ అయినా మనం పెట్టేసుకుంటాం. అది కొంచెం న్యాచురల్గా ఆ డ్రమ్ ప్లే చేస్తున్న దానికి ఇదిగా ఉంటుంది. లేదా క్యారెట్లోంచి ఒక 2 చిన్న రౌండ్ పీసెస్. సో వీటి ఎడ్జెస్ కొంచెం నేను ట్రిమ్ చేస్తున్నాను. ఒక దాంట్లోంచి మనం 2 తీసేసుకోవచ్చు, టాప్ అండ్ బాటంతో. ఇటువైపు కూడా సో వీటిని మనం మధ్య కట్ చేస్తున్నాను. రైట్, దీన్ని ఇక్కడ కొంచెం నేను మళ్ళీ ట్రిమ్ చేస్తున్నాను లోపల. ఓకే, సో ఇలాగా సో హాఫ్ సర్కిల్లో ఉండే బాల్ షేప్ లాగా చేస్తున్నాం మనం. రైట్, సో ఇప్పుడు వీటన్నిటిని మనం జాయింట్ చేయాలి. సో ఫస్ట్ ఐస్, టూత్పిక్స్, సో ఇలా మధ్య కట్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ మనం బ్రింజాల్, దెన్ క్యారెట్. ఓకే, సో ఇక్కడ కూడా బ్రింజాల్, దెన్ క్యారెట్. ఇవి ఒక్కొక్కటి దీంట్లో ఇలా ఫిల్ చేసి, ఓకే, సో ఇక్కడ హ్యామర్ యూజ్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఈ టూత్ పిక్స్ మనం స్టిక్స్లా తీసుకోవడానికి, డ్రమ్ ప్లే చేసుకోవడానికి స్టిక్స్ కావాలి కదా.
ఒకటి ఇక్కడ పై పొజిషన్ చూపిస్తున్నాం, పైకి ఇలా లేపినట్టుగా. ఇంకొకటి ఇక్కడ డ్రమ్ పైన వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని ఓకే ఇలా వస్తుంది. ఈ రెండింటికి ఇప్పుడు మనం ఈ క్యారెట్ పీసెస్ని మనం యాడ్ చేసేసేయాలి. ఓకే, సో ఈ పీస్ని ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇలా ప్లే చేస్తున్నట్టుగా వస్తుంది అనమాట. ఇది దీని మీద ల్యాండ్ అవుతుంది. ఒకటి పైకి, నెక్స్ట్ హ్యాండ్ రెడీగా ఉంది, ఇది పైనుంచి వెళ్ళి అలా కొట్టేస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి. రైట్, సో ఇలా మనం డ్రమ్మర్ బియర్ని హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని నేను కొద్దిగా ఫ్రెష్ అప్ చేస్తాను, ఎందుకంటే పార్టీకి వెళ్తుంది కదా. రైట్, సో ఇలా హ్యాపీగా మనం సెట్ ఆఫ్ ఇలా చేసుకుని ఒక దాంట్లో ఈ డ్రమ్, ఒక దాంట్లో కొంచెం డోలక్ లాగా, ఒక దాంట్లో 2 హ్యాండ్స్ దగ్గర తీసేసి ఒక సన్నాయి లాగా పెట్టేసుకోవడం. మనం ఒక చిన్న సెటప్ పెట్టేసుకోవచ్చు, బొమ్మల కొలువు దాంట్లో పెట్టేసుకోవచ్చు. లేకుంటే హోటల్ ఇండస్ట్రీలో పెట్టినప్పుడు జస్ట్ ఏదైనా ఫెస్టివల్కి రిలేటెడ్గా ఉన్నప్పుడు ట్రెడిషనల్గా ఉండాలనుకుంటే అట్లా ఒక సన్నాయి మేళాన్ని కూర్చొని పెట్టినట్టు చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇలా హ్యాపీగా బియర్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంది కదా. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో పార్టీకి డ్రమ్మర్ బియర్ రెడీ. ఓకే.